ఇక నల్గొండ జిల్లాలో ఎంతో చరిత్ర ఉన్న ఆలయాలన్నీ శిథిలమవుతున్నాయి. టెంపుల్స్ లో పూజా పునస్కారాలు కూడా జరగడం లేదు. పైగా గుప్త నిధుల కోసం దొంగలు రాత్రికి రాత్రులు తవ్వుతూ ఉండడంతో ఆలయాల పూర్వ వైభవం మట్టిలో కలిసిపోతోంది. నల్లగొండ జిల్లాలోని తిరుమలగిరి మండలం జలాల్పురంలోని ఆలయాలు అప్పటి రాజుల కళల్ని గుర్తు చేస్తున్నాయి. 12వ శతాబ్దానికి చెందిన ప్రాచీన శివాలయాన్ని 2 సముదాయాలు కలుపుతూ అష్టగోపురాలతో నిర్మించారు. ఒక్కో దానిలో ఒక్కో శివలింగం ప్రతిష్ఠించారు. అందుకే దీన్ని అష్టలింగేశ్వర ఆలయంగా పిలుస్తారు. కాకతీయుల సామంతులైన రెడ్డి రాజుల్లో చెరకురెడ్డి వంశీయులు దీన్ని నిర్మించినట్టు చరిత్ర చెబుతోంది. దేవాలయం 4 వైపులా శాసనాలు కూడా ఉన్నాయి. సంస్కృతంలో ఉన్న ఆ శాసనాల్లో గణపతి, రుద్రదేవుల శౌర్యాన్ని ప్రస్తావించారు. శాలివాహన శకం 1124లో రాజు బొల్లారెడ్డి మరో శాసనం చేయించినట్లు ఆనవాళ్లున్నాయి. అయితే అష్టలింగాలతో పూజలందుకున్న ఈ ఆలయం ఇప్పుడు శిథిలావస్థకు చేరుకుంది. ఎంతో చరిత్ర ఉన్న ఆలయాన్ని ప్రభుత్వం, అధికారులు పట్టించుకోకపోవడంతో గుప్త నిధుల కోసం తవ్వుతున్నారు. నంది విగ్రహాలు, శివలింగాలు దొంగల చేతిలో ధ్వంసమయ్యాయి. ఇంతటి చరిత్ర ఉన్న ఆలయాన్ని తెలంగాణ సర్కార్ పట్టించుకుని అభివృద్ధి చేయాలని డిమాండ్ చేస్తున్నారు స్థానికులు. పురాతనమైన 600 సంవత్సరాల క్రితము కాకతీయుల నాటి శివాలయాలు ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాతనైనా అన్ని కనువిప్పు చేసి ఆ దేవాలయాన్ని పునరుద్ధరించి స్థానికులకు, రాజకీయ నాయకులతోటి మెప్పించి ఆ దేవాలయాన్ని పునరుద్ధరణ చేయాలి. ఆ పరాయి వాళ్ళు వచ్చి ఆ గుళ్ళను ధ్వంసం చేస్తుండ్రు. దానిలో ఏదో గుప్త నిధులు ఉన్నాయని తవ్వకాలు జరుపుతున్నారు. దానికి ప్రభుత్వమే బాధ్యత చూసుకుని రక్షించి ఆ దేవాలయాన్ని పునరుద్ధరించి ఈ గ్రామాన్ని ఇది గవర్నమెంట్లా పడాలి. మాకందరికీ మంచిగా సౌకర్యం జరపాలి. ఈడ మంచిగా తిరణాలు సాగుతుంది. ఈ పాటి గుళ్ళు ఎక్కడ లేవు. వాళ్ళు వీళ్ళు తాకి ఆగం చేస్తాండ్రు. ఈ ఆలయ ధూపదీప నైవేద్యాల కోసం భూములు కేటాయించినా ప్రస్తుతం అవి ఎక్కడున్నాయో రెవెన్యూ అధికారులకు కూడా అంతుపట్టడం లేదు. దీంతో ఇక్కడ పూజలు చేసే వాళ్లే కరువయ్యారు. అద్భుత శిల్పకళ, చరిత్ర ఉన్న ఈ ఆలయాన్ని పురావస్తు శాఖ సంపద పరిధిలో చేర్చాలంటున్నారు స్థానికులు. ఇక్కడ తవ్వకాలు చేపడితే మరింత చరిత్ర వెలుగులోకి వస్తుందంటున్నారు. ఆ శివాలయం దగ్గర 300 సంవత్సరాలు కాబట్టింది. దాన్ని పట్టించుకోక దొంగలు ఆ నందల బలగొట్టిండ్రు, ఆ శిఖలాలు బలగొట్టిండ్రు. ఈ 300 కాలాల నుంచి కూడా ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు. ప్రయత్నాలు చేసినా కానీ ఎవరు పట్టించుకున్న పైపాటి నాయకులు పట్టించుకోకపోవటం వల్ల అది వెనకబడిపోయిందండి. చరిత్ర, శిల్పకళ ఉన్న దేవాలయాలను ప్రభుత్వం అభివృద్ధి చేయాలంటున్నారు స్థానికులు. రాబోయే తరానికి చరిత్ర తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు.